నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ని అయితే హార్వెస్ట్ చేద్దాము. యాక్చువల్గా నిన్న సాయంత్రం వరకు కూడా చాలా హెల్తీగా ఉందన్నమాట డ్రాగన్ ఫ్రూట్. ఈ మధ్యకాలంలో మన టెర్రస్ గార్డెన్లో మనతో పాటుగా కూరగాయలని చిలకలు కూడా చాలా వరకు ఫుడ్గా మార్చేసుకున్నాయండి. పాడు చేసేస్తున్నాయి అనమాట. కొన్ని అయితే కొరికి చిన్నగా ఉన్నప్పుడే కింద పడేస్తున్నాయి పిందల్ని. ఈసారి ఆ వంతు డ్రాగన్ ఫ్రూట్కి వచ్చిందండి. పెద్ద సైజు డ్రమ్లోనే వేసాను కదా, వేసిన తర్వాత వచ్చిన రెండో కాయ అనమాట. లాస్ట్ టైం కాయని చాలా మంచిగా అంటే టేస్టీగా ఉందన్నమాట. కట్ చేసుకుని తిన్నప్పుడు మంచిగానే హార్వెస్ట్ చేసామండి. ఈసారి నిన్న ఈవినింగ్ టైంలో చిలకలు అవి వచ్చి పాడు చేసేసాయండి. చూసారా, హోల్ పెట్టేసినాయి. ఆ హోల్ పెట్టేసరికి చీమలన్నీ కూడా బాగా పట్టేసినాయి అనమాట. సో అంటే బాగా కూడా కలర్ అది నిన్నే చేంజ్ అయిందండి. పూర్తిగా చక్కగా పింకిష్లోకి మారిందనమాట. సో ఒక్క పూట లేట్ చేసేసరికి ఇలా అయిపోయింది. సో దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం, లేదంటే ఇటు పక్కన కొన్ని కాయలు రెడీ అవుతున్నాయి కదా, వీటిని డ్యామేజ్ చేస్తాయేమని చెప్పి. ఎందుకంటే ఈ చీమలు ఇలా దీనిలో ఉండే ఆ పల్ప్ అంతా కూడా పోయేంత వరకు ఇంక వదిలిపెట్టమన్నమాట. సో మనం హార్వెస్ట్ చేసేయాల్సిందే. బాగా విచ్చుకుపోయిందిలేండి, ఒక్క పూటలోనే ఎంత తేడా వచ్చేసిందో. ఈసారి ఏంటంటే ఇంకా లైట్గా కలరు ఇంకొంచెం చేంజ్ అవ్వాలి అనే టైంలోనే హార్వెస్ట్ చేసేయాలి. దీంతో పాటుగా ఇంతకుముందు పాలినేషన్ అది జరిగి కాయలుగా మారుతున్నాయి కదా, ఈ ఎండిపోయిన ఈ కాడల్ని మనం తీసేసుకోవాలండి. కొంచెం ముందుగానే తీసేసుకోవచ్చు, కొంచెం లేట్ చేశాను అనమాట. వీటిని తీసేసుకుంటే చక్కగా కాయ అనేది హెల్తీగా పెరుగుతుంది. లేదంటే ఈ వర్షాకాలంలో ఇవి కుళ్ళిపోయి వీటి నుంచి ఇన్ఫెక్షన్ అది ఈ కాయలకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఈ కాడని రిమూవ్ చేసేయండి. స్వీట్నెస్ ఉంటుందండి దీనిలో. పచ్చిగా ఉన్నప్పుడు కూడా చీమలు బాగా పాకుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మొత్తం కూడా ప్రూనింగ్ చేశానండి. మొత్తం ప్రతి కొమ్మని కూడా లాస్ట్ టైం నేను ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. ఈ చివర్ల ఎడ్జ్లన్నీ కూడా చిన్నగా 1 అంగుళం 2 అంగుళాల గ్యాప్తో నేను ప్రూనింగ్ చేసేసాను. కొత్తగా బడ్స్ తర్వాత 7-8 వరకు వచ్చాయి, కానీ 2 మంచిగా నిలిచాయన్నమాట. ఇది అంతకుముందు వచ్చిన కాయ అనమాట. ఇది తర్వాత ఒకేసారి 7-8 బడ్స్ వరకు మొగ్గల వరకు వచ్చాయి. వాటిలో 2 మాత్రమే నిలిచాయన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా బడ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇదిగోండి, కొంచెం ఎదిగితే మీకు కనిపిస్తుంది. చిన్నగా మొదలవుతున్నాయి అనమాట ఈ ప్లేస్లో. ఇంత కష్టపడి పెంచుకుని తినే స్టేజ్ వచ్చేసరికి ఇలా పాడైపోతే బాధగా అనిపిస్తుందండి. సో చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో కామెంట్స్ చేశారండి, మెరుపు రిబ్బన్లతో పాటు చిలకల్ని కంట్రోల్ చేయడానికి అక్కడక్కడ అల్యూమినియం ట్రేస్ని కూడా వేలాడదేయండి అని. చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన సూచనలు నేను తప్పకుండా పాటిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం డ్రాగన్ ఫ్రూట్ని. చీమలు అయితే బాగా పట్టేసాయండి. నాకు తెలిసి హాఫ్ వరకు పోయినా హాఫ్ వరకు బాగానే ఉంటుందేమో. చూద్దాం, కట్ చేసి చూపిస్తాను మీకు. విపరీతంగా ఉన్నాయండి చీమలు అయితే. వీటిలో ఉండే సీడ్స్ని కలెక్ట్ చేసి కూడా మనం చక్కగా కొత్త మొక్కల్ని పెంచుకోవచ్చండి. కొంచెం సేపు ఇలా ప్లేట్లో పెట్టి వదిలేద్దాం, చీమలు ఏమన్నా పోతాయేమో, కదిపాం కదా. కొత్తగా వచ్చే మొగ్గలను కూడా చూసారా, చీమలు అలా పట్టేసినాయో. ఇంటే ఈ గింజలు అవి ఇక్కడ పడేసరికి ఆ స్వీట్నెస్కి ఇంకా పాగుతున్నాయి అన్నమాట. హాఫ్ వరకు కట్ చేసేద్దామండి, పాడైపోయింది అంతా కూడా తీసేద్దాం. లాస్ట్ టైం దీనికి ఏదన్నా కవర్ కట్టడం ఏదోటి మనం జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ అంటే సీజన్ వారీగా వచ్చే ఫ్రూట్స్. అందులోనూ మనం టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు ఇంకెంత పాడైపోతే బాధగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఏమైనా టిప్స్ అవి పాటించాలన్నమాట. ఓన్లీ దీనిలో ఉండే స్వీట్నెస్ కోసమేనండి చిలకలు అలాగే చీమలు ఇలా పట్టేయటం. చూసారా, హాఫ్ వరకు పోయింది, ఇంక ఈ హాఫ్ బాగానే ఉందిలేండి. కంపోస్ట్లో వేసేద్దాం ఏదన్నా, లేదంటే ఒక గిన్నెలో పెట్టి ఈ పైన పెట్టినా అవే తింటాయి చీమలు.
వీటిలో ఉండే ఈ గింజలని కూడా మనం మొక్కల కింద ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చూసారా మంచి కలర్లో, ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేయకుండా చక్కగా హెల్దీగా ఆర్గానిక్గా పెంచుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉందండి కాయ. బయట మనం మార్కెట్లో కొని తిన్న కాయ రుచితో అసలు మనం కంపేర్ చేయలేమన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పెంచుకోవడం కూడా చాలా సులువండి. వీటిలో ఉండే గింజలని కూడా మనం చక్కగా మొక్కల కింద ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే కొమ్మల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా 2 కాయలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం పండుతున్నాయి అనే టైంలో ఏదన్నా కవర్ ఏదన్నా కట్టేద్దామండి. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.